studying 6th class at Mandal Parishad ప్రాథమికోన్నత పాఠశాల. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా పుట్టినరోజు. నేనెవరో తెలుసా? భారతదేశంలోనే ప్రాముఖ్యమైన గణిత శాస్త్రవేత్తని శ్రీనివాస రామానుజన్ని. నేను తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్లో 1987 డిసెంబర్ 22 జన్మించాను. మా నాన్నగారు కుప్పుస్వామి శ్రీనివాస్ అయ్యంగారు, మా అమ్మగారు కోమలమ్మ. గణితము సంఖ్యావాదంలో పరిశోధన చేశాను. సైంటిస్ట్గా రచించిన సినాప్సిస్ గ్రంథాలలో విషయాలు వివరంగా రచించాను. 12 సంవత్సరాల వయసులోనే ఆయిలర్ సూత్రాలను, త్రికోణమితి సూత్రాలను వివరించాను. 1907లో పూణేలో రామస్వామి అయ్యర్ గారు స్థాపించిన ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే పత్రికకు అనేక వ్యాసాలు రాసేవాడిని. వీటిలో బెర్నౌలీ సంఖ్యలు అనే వ్యాసం నాకు బాగా గుర్తింపు తెచ్చినది. నా ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా? రామస్వామి అయ్యర్ గారే. శ్రీ వాకర్ గారు GHRD గారి దగ్గరకు పరిశోధన నిమిత్తం లండన్కు పంపించారు. 1914, 1917 మధ్య మేమంతా కలిసి పరిశోధన చేశాను. లండన్లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ గౌరవాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుని నేనే. అక్కడ అనారోగ్యానికి గురై చెన్నై హాస్పిటల్లో ఉండగా GHRD గారు వచ్చిన టాక్సీ నంబర్ 1729ని 2 గణాల మొత్తంగా 2 విధాలుగా రాయగలిగి చిన్న సంఖ్యగా వివరించాను. అంతేకాకుండా విధాలుగా వివరించాను. 1729ని 2 గణాల మొత్తంగా 2 విధాలుగా రాయగలిగి అతి చిన్న సంఖ్యగా వివరించాను. 1729 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ఇలా కూడా రాయవచ్చు. మళ్ళీ 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఇలా కూడా రాయవచ్చు. అందుకే 1729కి నా పేరు వచ్చింది. నా గౌరవానికి చిహ్నంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో 1950లో రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ స్థాపించారు. అంతేకాకుండా 1962, 2011 సంవత్సరాలలో నా పేరును పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. నా పుట్టినరోజు డిసెంబర్ 22న జాతీయ గణిత నామ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2012వ సంవత్సరాన్ని నా 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం జాతీయ గణిత నామ సంవత్సరంగా ప్రకటించింది. అంతేకాకుండా మ్యాజిక్ స్క్వేర్స్, థియరీ ఆఫ్ నెంబర్స్, మోక్ థీటా ఫంక్షన్స్ అనే గ్రంథాలు రచించాను. నా చివరిలో రచించిన మోక్ థీటా ఫంక్షన్స్ అనే గ్రంథం క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. 2 కన్నా పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్య మొత్తంగా రాయవచ్చని చెప్పిన గోల్బాక్ పరికల్పనను సత్యమని నిరూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 = 5 + 3, 12 = 7 + 5, 2, 3, 5, 7, 11, 13 అనే మొదటి 6 ప్రధాన సంఖ్యలతో 2 × 3 × 7 + 13 15 × 11 అనే సమీకరణాన్ని ప్రతిపాదించాను. అంతేకాకుండా వర్గమూలాల గూడిని కూడా ప్రతిపాదించాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 = √9 √1 + 8 √1 + 2 √16. అదేవిధంగా సమోన్నత సంయుక్త సంఖ్యలను కూడా ప్రతిపాదించాను. కంటిన్యూ ఫంక్షన్స్, ప్రైమ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రేషన్స్ పై ఎక్కువగా పరిశోధన చేశాను.